నవరత్నాల్లో ప్రతి ఒక్కరికి 2000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి వణుకు పుట్టింది. 4.5 సంవత్సరంలో లేని ప్రేమ ప్రజల మీద ఇప్పుడు పుట్టింది ఆయనకి. అప్పుడే 2000 రూపాయలు ఇవ్వచ్చు కదా, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, 2 నెలల్లో మనం ఎలక్షన్స్కి పోబోతున్నాం కాబట్టి ఈ రోజు పేదవాళ్ళు గుర్తుకొచ్చారు ఆయనకి. జగన్ అన్న ముఖ్యమంత్రి అయితే వాళ్ళ తండ్రి కన్నా కూడా గొప్ప పరిపాలన అందిస్తాడని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. 3500 కిలోమీటర్లు ఏకదాటిగా నడిచి ప్రజల సమస్యలు తెలుసుకునే ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అటువంటి గొప్ప నాయకుడి కింద పనిచేయడం మా అందరూ అదృష్టం అని కూడా మేము భావిస్తున్నాం. గతంలో మీకు నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు ఈ ప్రాంతాన్ని ఎంత అభివృద్ధి చేశారో అదే విధంగా అభివృద్ధి చేసే రోజులు మనకి దగ్గరలో ఉన్నాయని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తప్పకుండా ఈ ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుంటాం. మీకు దగ్గరగా ఉంటాడు మేరీ మురళి గారు, మీ సమస్యలు నిత్యం తెలుసుకుంటాడు. ఒక వ్యక్తిని మనం 2014 గెలిపించుకున్నాం. ఆయన స్వార్థం ఆయన చూసుకున్నాడు. చంద్రబాబు నాయుడు దగ్గర ముడుపులు తీసుకున్నాడు, కోట్ల రూపాయలు సంపాదించుకొని ఈరోజు ఆయన నెల్లూరులోకి ఇల్లు ఇంకొకరి దగ్గర కాంట్రాక్టులు చేసుకుంటా ఉండగానే ఎమ్మెల్యేగా పనిచేయట్లే. ఆయన మనుషులకి ఆయన సొంతం కూడా తిరిగే వాళ్ళకి స్థలాలు ఇప్పించుకుంటూ రియల్ ఎస్టేట్ బ్రోకర్గా తయారయ్యాడు ఈ సునీల్ కుమార్ అని తెలియజేస్తున్నా. అందరం కష్టపడి ఓట్లేసి గెలిస్తేనే ఆయన ఎమ్మెల్యే అయినాడు, అది మర్చిపోయాడు, ప్రజల్లో తిరగట్లేదు. అదేమంటే అన్ని అభివృద్ధి నేనే చేస్తున్నాను, 2000 కోట్లు అభివృద్ధి ఈ కాన్స్టిట్యున్సీలో నేను చేశానని చెప్తున్నాడు. ఎక్కడుందయ్యా నీ అభివృద్ధి అని నేను అడుగుతున్నా. నీ ఆత్మ పరిశీలన నువ్వు చేసుకో సునీల్ కుమార్. నీకు నీ నాయకుడు చంద్రబాబు నాయుడికి రోజులు దగ్గర పడ్డాయి. మిమ్మల్ని నమ్మే వాళ్ళు ఎవరు లేరు. ఖచ్చితంగా జగన్ అన్న ముఖ్యమంత్రి అవుతాడు, ప్రజల కష్టాలు తీరుస్తాడు, నిరంతరం ప్రజల్లో ఉండి వాళ్ళ సమస్యలు తీరుస్తాడు. ఇంకోటి, ప్రతి గ్రామంలో ఒక గ్రామ సెక్రటేరియట్ కూడా జగన్ ఏర్పాటు చేయబోతున్నాడు. మీరు ఏ సమస్య అయినా మీరు ఆ గ్రామ సచివాలయం ఇస్తే అర్జీ ఇస్తే 48 గంటల లోపల మీ సమస్య పరిష్కారం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నడుచుకోబోతారని సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి మన జిల్లాలో మీరందరూ గొప్పగా ఆశీర్వదించారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు మీరు గెలిపించినటువంటి ఎమ్మెల్యే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు. ఏ బీది లేకుండా ఒక మధ్యతరగతిలో పుట్టిన అబ్బాయికి మరి అవకాశం ఇస్తే మీ అందరికి సేవ చేసుకొని ఒక మంచి వాతావరణం తెస్తాడని ఆశపడ్డారు. గెలిచినటువంటి వారం రోజులనే మరి ఆయన చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి వస్తానే కలవడం జరిగింది. అంటే మన పెళ్ళైన పంచం ఆరదంటారు, మరి పసుపు పరాన్ని ఆరక ముందే వెళ్ళిపోయారు. గెలిచి ఉన్నటువంటి సంతోషంలో కూడా కార్యకర్తలు మిగల్చకుండా వారానికే వెళ్ళి మరి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. మరి ఇట్లాంటి వాతావరణం ఇక్కడ ఏర్పడిందని కూడా మనవి చేసుకుంటున్నాం. మరి ఈ కష్టాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మరి కొద్ది పొరపాటు జరిగింది, నాకు అనుభవం కావాలి, నేను పరిపాలించే రాష్ట్రాన్నంతా నేను తిరగాలి, నడత మీద తిరగాలి, కారులోనో హెలికాప్టర్లోనో కాదు, నడిచి అన్ని వర్గాలకి దగ్గర కావాలి, అన్ని వర్గాల ప్రజలు జీవన శైలిని నేను గమనించాలి, మరి ఏ రకంగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారో దగ్గరుండి చూడాలని గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజా సంకల్ప యాత్ర ప్రపంచ చరిత్రలోనే ఇంత పట్టుదలతో మరి నడిచి అందరి దగ్గరికైనటువంటి వ్యక్తి ఎవరు కూడా లేరని నేను మనవి చేస్తున్నాను. 5 సంవత్సరాలు కనీసం 2-3 లక్షల ఇల్లు కట్టలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి బాటలో నడిచి రూపకల్పన చేయబడిందని కూడా నేను మనవి చేస్తున్నాను. మరి ఈ రోజు